ఎవరైనా సరే అభిషేకం చేసేటప్పుడు ఆ స్వామిని ప్రార్థించాలి కదా! అందుచేత వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుంద ప్రియం అంటూ నమస్కారం చేసుకొని తరువాతనే అభిషేక తత్వంలో ఉన్నటువంటి దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకుంటూ ఆ యొక్క మహన్యాసక పూర్వక అభిషేక తత్వాన్ని మహాశివరాత్రి నాడు ఆది అంతము లేని పరమాత్మ తన స్వరూపాన్ని తానే సృష్టించుకొని లోక కళ్యాణం కోసం వెలసినటువంటి అర్ధరాత్రి సమయాన మహాలింగోద్భవ సమయాన మనం గనక అభిషేకాన్ని చూచిన చేసిన జన్మ సార్థకతమై తీరుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం.